ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ రజోత్సవాలు నిర్వహిస్తున్నారు. మేము అంటా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇవాళ మీరు రజోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది తెలంగాణ ప్రజల రక్తంతోనే, విద్యార్థుల రక్తంతో ఏర్పడినటువంటి ఫలితంగానే ఈరోజు మీరు అనుభవించారు. 25 ఏళ్లుగా ఇవాళ 10 ఏళ్లు అధికారంలో అనుభవించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ అధికారంలో రాగానే ఏడాదిలోనే ఇవాళ బీసీలకు కులగణన చేసింది, ఎస్సీలకు ఏబీసీ చేసింది. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, సన్నబియ్యం తీసుకొచ్చింది, మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, గ్యాస్ ఇచ్చింది, రైతు రుణమాఫీ ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, అనేక ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి వీటన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇవాళ 75 ఏళ్ల స్వాతంత్రం ఏర్పడిన నాటి నుంచి వరకు నేటి వరకు కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో సాధ్యపడని విధంగా బీసీలకు కులగణన చేసింది. కులగణనను ఒక బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ 10 ఏళ్ల అధికారం అనుభవించినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజల రక్తంతో ఏర్పడినటువంటి, ఆకాంక్షతో ఏర్పడినటువంటి మీరు పార్టీగా ఇవాళ బీసీ కులగణనను మీరు తీర్మానం చేసి స్వాగతించాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇలా సన్నబియ్యం లాంటి ఒక గొప్ప పథకం ఏదైతుందో దాన్ని కూడా స్వాగతించాల్సిందిగా, తీర్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఏళ్లుగా ఎదురు చూసినటువంటి, ఏ రాష్ట్రంలో సాధ్యపడని సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని వాటన్నిటిపైన కూడా స్వాగత తీర్మానం చేస్తే ప్రజలు హర్షిస్తారని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లలో రైతు రుణమాఫీ సాధ్యం కాలేదు. ఏ రాష్ట్రంలో సాధ్యం కాని విధంగా 2 లక్షల రుణమాఫీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇవాళ మీరందరూ కూడా ఈ తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీ ఆ బహిరంగ సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరంటా ఉన్నారు, బీసీల గొంతు కలిపి బీసీల కోసం, న్యాయం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఆ న్యాయం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మీరు బీఆర్ఎస్ పార్టీగా బీసీ కులగణనను స్వాగతిస్తూ తీర్మానం చేసి ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మీరందరూ కూడా దాన్ని ఎక్కుబెట్టి అక్కడ ఆమోదపరిచే విధంగా మీరందరూ కూడా దాన్ని కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇవాళ బీసీ జనాభా కావచ్చు, బడుగు బలైన వర్గాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని క్షమించరనే విధంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఇంకొక అంశం, ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, లేకపోతే అధ్యక్ష పదవి ఇస్తారా, బీసీలకు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడుగా ఒక బీసీకి కేటాయించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. బీసీ వ్యక్తిని ఇవాళ నియమించి ఇవాళ ఆయన సారథ్యంలో అనేక ఉన్నటువంటి ఇవాళ గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు, కులగాన కావచ్చు, ఎస్సీ ఉన్నటువంటి వర్గీకరణ కావచ్చు, అనేక విధాలకు ఆయన యొక్క చేయుతను అందిస్తూ ఇవాళ సహకారం అందిస్తున్నటువంటి మీ అందరికీ తెలుసు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఒక దళితుని చేసినటువంటి చరిత్ర ఉంది. మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల, లేకపోతే తెలంగాణ సామాజిక న్యాయం పట్ల, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పట్ల మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా, లేకపోతే ఇంకేదున్నా కూడా ఒక బీసీ వ్యక్తిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి మేము చేసే విజ్ఞప్తి మా వ్యక్తిగతంగా చేయట్లేదు, ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తిని ఇవాళ పార్టీకి కూడా మీకు చెప్తా ఉన్నాను. మీ పైన నిజంగా ఈరోజు బాధ్యత ఉంది. ఇవాళ 10 ఏళ్ల అధికారం అనుభవించి తెలంగాణ రాష్ట్రం నినాదం మీద మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పార్టీ అలియాస్, దానిపైన ఆకాంక్ష ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమాలను కూడా మీరు స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీకు నిజంగా మీరు నిత్యం ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడే మీరు కేసీఆర్ గారు ఇవాళ బీసీ కులగణను స్వాగతించాలి. ఇవాళ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా
స్వాగత తీర్మానం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ, అదేవిధంగా ఇవాళ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల ఎస్సీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ యొక్క పార్టీకి కూడా ఎక్కడ ఏ అవకాశం ఎక్కడ నియమిస్తారో అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని కూడా ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల ఉన్నటువంటి అవకాశం ఇచ్చే విధానంలో మీరు కూడా బడుగు బలహీన వర్గాలకు చేయితనుంచి నాయకత్వం అందించే అవకాశం కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని కోరుతూ, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆదర్శం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో హక్కులు హరించిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దేశమే గర్వించేటట్లు ప్రపంచమే తెలంగాణ వైపు చూసే విధంగా ఇవాళ పెట్టుబడులు కావచ్చు, నిరుద్యోగుల నియామకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ 42% ఉన్నటువంటి ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఈ 42% రిజర్వేషన్లని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్వాగతించాలి. బీసీల కులగణను బేషరతుగా స్వాగత తీర్మానం చేసి ఆ సభలో ప్రజలకు వివరించాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన ఉందని కూడా కోరుతూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ సాయంత్రం జరిగే సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ, నమస్కారం.